బ్రిటిష్ నటి మోడల్ అయిన కత్రినా కైఫ్ హిందీతో పాటు తెలుగు మలయాళం సినిమాల్లో కూడా నటించారు. తెలుగులో వెంకటేష్ సరసన మల్లీశ్వరి చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక బాలీవుడ్లో ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకునే కత్రినా ఈ మధ్య సినిమాలు కాస్త తగ్గడంలో ఈ అమ్మడి ఫోటో షూట్స్తో తెగరెచ్చిపోతోంది. బ్రిటిష్ హాంకాంగ్లో జన్మించిన కత్రినా భారత్కు రాకముందు ఎన్నో దేశాలు తిరిగారు వీరి కుటుంబం. ఆమె టీనేజ్లో ఉన్నప్పుడు మొదటిసారి మోడలింగ్ చేశారు. ఆ తర్వాత దానినే కెరియర్గా మలుచుకున్నారు కత్రినా. 2009లో ఉగ్రవాదం గురించి తీసిన న్యూయార్క్ సినిమాలో ఆమె నటనతో ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ పొందారు కత్రినా. ఆ తర్వాత అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ 2009లో, రాజ్నీతి 2010లో, జిందగీ నా మిలేగా దుబారా 2011 సినిమాల్లో నటించారామె. మేరీ బ్రదర్కి దుల్హన్ 2011 సినిమాతో రెండో ఫిలింఫేర్ ఉత్తమ నటి నామినేషన్ అందుకున్నారు ఆమె. నటనకు ఎన్నో విమర్శలు వచ్చినా ఆమె ఎన్నో కమర్షియల్గా విజయవంతమైన సినిమాలో నటిస్తూ టాప్ హీరోయిన్గానే కొనసాగుతూ వచ్చారు. 62 సంవత్సరాల వయసున్న ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ మరియో టెస్టినో ఈయన తన ఫోటోగ్రఫీతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఈయన తీసిన చిత్రాల్లో టవల్ సిరీస్కు స్పెషల్ గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అందాల భామల సౌందర్యాన్ని తన ఫోటోల రూపంలో బంధించాడు ఆయన. ఇక బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ను కూడా ఈ టవల్ సిరీస్లో భాగం చేశాడు. మరియో టెస్టినో కోసం టవల్తో అమ్మడు ఇచ్చిన ఫోజ్ సూపర్బ్గా ఉంది. బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయినా కత్రినా ప్రదర్శిస్తున్న సౌందర్యం అదరహో అనాల్సిందే. క్యాట్ బ్యాక్ అందాలు భలేగా మెరిసిపోతున్నాయి. టవల్ని ఎంత గట్టిగా పట్టుకున్నా ఒంటి మీద అది ఒక్కటి ఉంటే జారిపోతానని అంటుంది. మరి అలా జారుతుంటే తీసిన ఈ ఫోటోలోని కత్రినా అందాలు చూస్తుంటే పిచ్చెక్కిపోతున్నారు కుర్రకారు. సో కత్రినా టవల్ జారి విడుస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తోందని ఇండస్ట్రీ టాక్.